హే ఇగో చూడు, చెప్పండి అయ్యగారు. నీ చేత్తో కాస్త తాగించచ్చు కదా నాకు. మీకేం కావాలి? వేరే ఏముంటుంది, వేడిగా ఒక టీయే కదా. ఇదిగో ఇప్పుడే తెస్తాను. ఇదిగో చూడు, చెప్పండి. అందులో కాస్త పాలని కలిపి పట్టుకురా. అలాగే తెస్తాను. తిని యొక్క యవ్వనాన్ని చూస్తే నా లోపల ఉన్న రక్తం వేడెక్కిపోతుంది. వాహ్! ఆ. మీకేం కావాలి అయ్యగారు? నీకు ఆ టీలో పంచదార కలపడానికి సహాయం చేస్తున్నాను నేను. అయ్యగారు మీరు నన్ను బాగానే చూసుకుంటున్నారు. నువ్వు నాతోనే ఉన్నప్పుడు నేను నిన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సింది నా బాధ్యత కదా. నాన్నా, ఇదిగోండి మిట్టి. నాన్నా, మీరేం ఆలోచిస్తున్నారు? అది కోడలి పిల్ల, నేను నేను నీ గురించి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నానమ్మా. ఈ యొక్క కండిషన్లో ఎవరు నిన్ను సరిగ్గా చూసుకోవట్లేదు కదా. నాన్న, మీరు దీపిక ఉన్నారు కదా, నెక్స్ట్ నెల అమ్మ వికాస్ వస్తున్నారు కదా. అది కూడా కదా. అయ్యగారు, గ్రామం నుంచి నా కూతురు వస్తోంది. ఇక్కడ 3 months కంప్యూటర్ కోర్స్ కోసం వస్తోంది. అందుకోసం మీరు సరేనంటే నేను ఇప్పుడే తనని రమ్మంటాను. తను సుమన్ని బాగా చూసుకుంటుంది, తన కోర్స్ కూడా కంప్లీట్ చేసుకుంటుంది. కోడలి పిల్ల, ఇది నిజంగా చాలా బాగుంది. కోడలి పిల్ల, నువ్వేం చేస్తావంటే ఈ రోజే ఆన్లైన్లో ఈ రోజే రిజర్వేషన్ టికెట్ చేసి ఆమెకిచ్చే. ఓకే నాన్న. సరే కోడలి పిల్ల, నేను అలా క్లినిక్ వెళ్ళొచ్చేస్తా. అయ్యగారు, వచ్చేటప్పుడు పెయిన్ కిల్లర్ తీసుకురండి. సరే, నేను కొనుక్కొస్తా. కానీ నువ్వు వచ్చేసరికి బాగా లేట్ అయిపోద్ది. బహుశా 8-9 అవ్వచ్చు. అలాగే నేను బయట తినేసి వస్తా. సరే, వచ్చేటప్పుడు కొనుక్కొస్తా, కంగారు పడద్దు. ఈ పెయిన్ కిల్లర్ని డీపుకి ఇవ్వాలి కదా నేను. ఒకవేళ తిని కనుక అరెస్తం మొదలెట్టిందనుకో, తిను అరిస్తే మొత్తం నాశనం అయిపోతుంది. మీరు అరే, నువ్వు నా దగ్గర పెయిన్ కిల్లర్ కదా అడిగింది. ఇదిగో, ఇది నీకోసం కొనుక్కొచ్చా. అయ్యగారు, మీరు చేసే తప్పు, ఇలాగంతా చేయొద్దు. నువ్వు కాస్త నాకు సపోర్ట్ చేయి, అంతా సర్దుకుంటుంది కదా బానే. నాకిది అస్సలు నచ్చలేదు.
నాన్న ఆ, తినే దీప కూతురు పేరు భూమి. అరే అరే ఏమైంది? ఎందుకు ఇలా తడిచావు? అక్క, అది నేను తెలియకుండా షవర్ ఓపెన్ చేశాను. సరే ఓకే, పర్వాలేదు, వెళ్ళి చేంజ్ చేసుకో. ఆశీర్వాదం తీసుకో. బాగుండమ్మా బాగుండు. నువ్వు బాగా చదవాలమ్మా. వెళ్ళు వెళ్ళి పని చూసుకో. తిని కూడా చూస్తానికి చాలా అందంగానే వాళ్ళ అమ్మ లెక్కే ఉంది. ఇలా చూడు అమ్మా, నేను ఇక్కడికి నిన్ను చదువుకోవడానికి తీసుకొచ్చాను. అది చేస్తూ అయ్యగారి కోడలికి మసాజ్ చేయాలి. ప్రెగ్నెంట్గా ఉంది. సరే అమ్మా, కానీ అడ్మిషన్ సంగతి. ఆగు, నేను అయ్యగారితో మాట్లాడొస్తాను. ఇంకా నువ్వు చదువుకున్న తర్వాత ఇక్కడే వచ్చి పడుకో. నేను కిచెన్లో పడుకుంటాను, సరేనా? వెళ్ళు. భూమి, నీ చేతులు ఎందుకు ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాయి? కాస్త మెల్లగా చెయ్యి. సరే అక్క. సరే గాని పడుకునేటప్పుడు ఇదే డ్రెస్ వేసుకుని పడుకున్నావా? అవునక్క. నీకు అది అన్కంఫర్టబుల్ గా లేదా? ఉంది, కానీ నాకు అలవాటైపోయింది. మ్మ్. ఇలా చూడు, నా దగ్గర ఎక్స్ట్రా నైటీ కూడా ఉంది, దాన్ని నువ్వు వేసుకో. సరే అక్క. ఈ అమ్మాయి నా శరీరంలో ప్రతి ఒక్క నరాన్ని వేడితో లాగుతుంది కదా. ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయాల్సిందే. ఇలాగ వేడిగా పడుకోలేను కదా. నా వల్ల ఆపలేకపోతున్నానే. దీపు దీపు, కాస్త మంచులు పట్టుకురా. వస్తున్నానే గారు. వస్తానికి ఇంతసేపా? ఆ గ్లాసుని తీసి ముందు సైడ్ టేబుల్లో పెట్టు. అయ్యగారు, మీరు ఏం చేస్తున్నారు? అయ్యగారు వద్దు. అయ్యగారు, నా కూతురు ఇక్కడే పడుకోనుంది. తను చూస్తే ఏమనుకుంటుంది? ఏది అవ్వదు, అందరూ పడుకునే ఉన్నారు. అయ్యగారు, మీరు ఇలా నడుచుకోవడం ఏం బాగోలేదు. ఇక చూడు, నా వల్లంతా ఇప్పుడు ఆపలేను. సరే నువ్వు చెప్పు, ప్రస్తుతానికి నీకు ఎంత డబ్బు కావాలో? డబ్బుల కోసం ఇలాంటి పనులు నేను చేయను. అలాగా? అయితే నీ కూతురు కోసం అయితే చేస్తావు కదా? ఆ?
నీ కూతుర్ని మంచి కోచింగ్ సెంటర్లో చేర్చి మంచిగా చూసుకుంటాను. బాగా చదివించొచ్చు. తన యొక్క పూర్తి ఫీజుని నేనే చూసుకుంటాను. కంగారు పడకో. తన యొక్క కోచింగ్ పూర్తయ్యాక మంచి యొక్క ఉద్యోగాన్ని కూడా నేనే ఇప్పిస్తాను. సరేనా? సంతోషమనా? నీ మీదొట్టు. దీపిక, అయ్యగారు నువ్వు త్వరగా వెళ్ళు, లేదంటే సుమన్ ఇక్కడికి వస్తాడు. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు వెళ్ళు. చెప్పండి మా. దీపిక నిద్రపోతున్నారా? లేదమ్మా, నేను సిద్ధంగానే ఉన్నాను. సరే వినండి, రేపు చెన్నాన్ని నానబెట్టండి. నాకు అది తినాలని చాలా ఆశగా ఉంది. అలాగే అమ్మా. అరే దీపు, అరే దీపిక, ఎక్కడికి వెళ్తున్నావు? అయ్యగారు, భూమికి సుమన్కు పాలు ఇవ్వబోతున్నాను. ఎందుకని నువ్వు ఇప్పుడు ఒక గ్లాసులోనే సగం పాలని తీసుకెళ్తున్నావు? ఇంకో దాంట్లో ఎక్కువ నింపావు. అయ్యగారు, భూమి పాలు తాగదు. సుమన్ మందు చేసింది, అందుకే సగం గ్లాస్ తీసుకెళ్తున్నాను. ఏ సమస్య లేదు, పెట్టు ఇక్కడ. అది కింద పెట్టు, నేను తాగిస్తాను. ఆ షీట్ ని త్వరగా మార్చు, అది చాలా డస్ట్గా ఉంది. అయ్యగారు, ఇది ఇచ్చేసి వస్తాను. అది పెట్టు నువ్వు ముందు. దీపు, ఆ షీట్ ని ముందు మార్చు. నేను వెళ్ళి ఇది ఇచ్చేసి వస్తా. సరే అయ్యగారు. అరే, మీరెందుకు నాన్న ఇంత కష్టపడుతున్నారు? అరే తల్లి, ఇందులో కష్టపడటానికే ఉంది. మీ అందరు నేనే కదా చూసుకోవాల్సింది. ఏమంటారు? మెల్లగా తీసుకోమ్మా. అది తల్లి, నువ్వు ఏం పని చేసావు? ఇంతకీ భూమి కోసమని సగం గ్లాస్ తీసుకొచ్చా. అరే నాన్న, నాకు ఈ రోజు పాలు తాగాలని అస్సలు అనిపించలేదు. ఏమైంది? అదే భూమికి ఇంకో గ్లాస్ ఉంది కదా. థ్యాంక్ యూ అక్క. నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు కోదలి పిల్ల. నా ప్లాన్ అంతా నాశనం చేసావు నువ్వు. ఏమంటావో?
కదా ఆ! ఎలా ఉన్నావు మిశ్రా? నీకు అర్థమైంది కదా, తను నా యొక్క కూతురు. తనకి కోచింగ్లో ఎలాంటి సమస్య అనేది రాకూడదు. మ్, తన్ని బాగా చూసుకో. ఉమ్? సరే సరే, నీ యొక్క పని చూసుకో. అయితే ఈ విషయం కోసమేనా అమ్మ 1 నెల ట్రీట్మెంట్కి వెళ్ళారు? తిను అన్ని లిమిట్స్ ని క్రాస్ చేసేసింది. నాన్న, దీన్ని భూమి దగ్గర ఇస్తారా? నాకు ఇది తాగాలనిపించట్లేదు. కానీ ఇప్పుడు నా బెడ్రూమ్లోనే ఉంది. ఎలాంటి సమస్య లేదు కోడలి పిల్ల. నీకు అసలు సిగ్గుగా అనిపించలేదా? ముందు నీ కోడల దగ్గర తప్పు చేశావు, ఇప్పుడు నీ కూతురు వయసులో ఉన్న ఒక అమ్మాయి దగ్గర తప్పు చేస్తున్నారు. నీలాంటి మనుషులు ఈ సొసైటీలో ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడే పోలీసులకు చెప్పి నిన్ను అరెస్ట్ చేయిస్తాను. నీలాంటి మనుషులు ఈ సొసైటీలో అసలు ఉండకూడదు.